హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఇది నా కార్ అండి. అయితే ఈరోజు నా కారులో గుడిసెరాల రాజన్న దేవస్థానాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ గుడిసెరాల రాజన్నకి మన కారులోనైతే బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు వచ్చేసి వడ్డెలింగాపూర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుండి గోదావరి నది 11 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి, ఇప్పుడు బోర్నపల్లి ఫారెస్ట్ అయితే స్టార్ట్ అయింది. ఈ యొక్క అడవి చూడండి, చాలా పెద్ద అడవి అండి అది. ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 5-6 కిలోమీటర్లు దాదాపు ఫారెస్టే ఉంటుంది మొత్తం. ఇందులో విలేజ్ అనేది ఉండదు. ఇప్పుడు కొంచెం కురిసిన వర్షానికే ఇంత గ్రీనరీ వచ్చింది ఫ్రెండ్స్. ఆ యొక్క గ్రీనరీ చూడండి, ఇంకా బాగా వర్షాలు పడితే అసలు ఇక్కడ చాలా దట్టమైన అడవి అయితే మనకు కనిపించవచ్చు. దీని లోపల చాలా జలపాతాలు అయితే ఉన్నాయంట ఫ్రెండ్స్. నేను కూడా చూడలేదు, బట్ చెప్తారు ప్రజలు. ఇది ఎంత అంటే క్రూర మృగాలు కూడా ఇందులో అప్పట్లో ఉండేవంట. దున్నలు, జింకలు, ఇవన్నీ మృగాలు కూడా రోడ్డుపైకి వచ్చి అరుస్తుండేవంట. ఇప్పుడైతే కనపడలేదు. చూడండి, ఇప్పుడు వచ్చే విలేజ్ నెక్స్ట్ అయితే బోర్నపల్లి అయితే విలేజ్ వస్తుంది. బోర్నపల్లి విలేజ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. చూడండి, పెద్ద పెద్ద చెట్లు, ఎంత చెట్లు అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ రోడ్డు మార్గాన ఒకసారైనా రండి. బోర్నపల్లికి అయితే వచ్చేసాము. పక్కన లెఫ్ట్ సైడ్ చూడండి, వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇదే ఊరు బోర్నపల్లి. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ బోర్నపల్లి అయితే. ఇక్కడ వాసులు కూడా చాలా ప్రశాంతతతో ఉంటారు. ఇప్పుడు బోర్నపల్లి సెంటర్లో ఉన్నాం మనం. నెక్స్ట్ వచ్చేసి గోదావరి నది వస్తుంది. ఆ గోదావరి నదికి చూడండి, ఆ బ్రిడ్జ్ కనిపిస్తుంది ముందరు. ఈ బ్రిడ్జ్ 2014లో బీఆర్ఎస్ మేడం కవిత మేడం ఇనాగ్రేషన్ చేశారు. చాలా పెద్ద నది అండి ఇది. ఈ లెఫ్ట్ సైడ్లో చూడండి, సీతారాముల వారి దేవస్థానం అయితే ఉంటుంది. ఇప్పుడైతే ప్రెజెంట్ వాటర్ లేదు. పైన ఎగువన మహారాష్ట్రలో వర్షాలు పడితే మాత్రం గోదావరి నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. కొంచెం లైట్గా వరద ఉంది ఫ్రెండ్స్. ఇటు రైట్ సైడ్లో చూడండి, ఇదైతే మొత్తం వాటర్ వచ్చినప్పుడు ఇవంతా నిండుగా వెళ్తుంది. నిండు అంటే బ్రిడ్జ్ కిందికి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ అయినాం చూడండి. ఇప్పుడు రాబోయే విలేజ్ చిన్న బెల్లాల తర్వాత మళ్ళీ పెద్ద బెల్లాల వస్తుంది. ప్రజెంట్ చిన్న బెల్లాల దగ్గరలో వచ్చేసాము. ఇది ప్రజెంట్ చిన్న బెల్లాల ఊర్లో ఉన్నాము. చూడండి, ఇవన్నీ పెద్ద పెద్ద చెట్లు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇటు ఎప్పుడైనా మీరు రండి, ఈ విజిట్ అయితే చేయండి. ఇదైతే ఇప్పుడు వర్షపు నీరు లేదు. తామర పువ్వుల చెట్లతోనైతే నిండిపోయింది చెరువు. ఇంకా వర్షాలు పడితే మాత్రం చాలా గ్రీనరీ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫోటోషూట్కి అయితే ఇక్కడికి వస్తుంటారు. మా ఫ్రెండ్ కూడా ఇక్కడికే వస్తున్నాడు షూట్కి. చాలా వర్షం వస్తే మాత్రం ఈ చెట్ల దాకా వస్తుంది చెరువు. మొత్తం తామర పువ్వులు అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇక లెఫ్ట్ సైడ్లో చూడండి, కడెం గేట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం హైవే రోడ్డు పైన ఉన్నాము. కింద బ్రిడ్జ్, ఆ వదిలిన గేట్ల నుండి వచ్చే నీరు దీని కింది నుండి అటు మంచిర్యాలు అటు వెళ్తాయి అన్నమాట వాటర్. చూడండి ఫ్రెండ్స్, నారాయణ రెడ్డి కడెం ప్రాజెక్టు గేట్స్ అవి. ఇంతకుముందు వీడియో కూడా నేను కడెం ప్రాజెక్టు మీద చేశాను, చూసే ఉంటారు మీరు. అది
నీరైతే బాగా వస్తుంది, ఇదంతా నీరే ఉంటుంది. ఇప్పుడైతే దస్తూరాబాద్ మండలంకి మనం టర్న్ అయినాము. ఇక్కడ నుండి దస్తూరాబాద్ మండలం అయితే వస్తుంది. చూడండి, రైట్ సైడ్లో ఛత్రపతి శివాజీ గారు ఎంత బాగున్నారు. దస్తూరాబాద్ అయితే చేరుకున్నాము ఆల్రెడీ. చూడండి ఫ్రెండ్స్, రైట్ సైడ్ అయితే మనం క్రాస్ అయ్యాము. ఇదే గుడిసెరాల రాజన్న దేవాలయానికి వెళ్ళే రోడ్డు మార్గం. చాలా బాగుంటుంది. ఒక 1.5 కిలోమీటర్ అయితే వెళ్ళొచ్చు. చూడండి, ఆ యొక్క కమాన్ అయితే వచ్చేసింది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం గుడిసెరాల. ఇటు లెఫ్ట్లో చూడండి, పిల్లర్ల నుండి అదంతా లక్ష్మణస్వామి గారిది. ఇక్కడ నుండి ప్రజెంట్ వచ్చేసాము, ఆ గుడి ఆవరణలోకి వచ్చేసాము. కార్ అయితే పార్క్ చేసుకున్నాము, ఎంటర్ అయితే అవుతున్నాము ఫ్రెండ్స్. చూడండి, స్టార్టింగ్లోనే మనకి గోమాతలు అయితే దర్శనం ఇస్తున్నాయి. ఆ లక్ష్మణ స్వామి గారు అయితే గోమాతలకు చాలా మొదటి ప్రాధాన్యత ఇస్తుంటారు. ఆ యొక్క కనబడే ఇల్లు, ఆ ఇంటిలోనే లక్ష్మణ స్వామి గారు బాల్యం నుండి ఇక్కడే నివసిస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ సపోటా పండ్ల చెట్లు. గోమాతలు అయితే చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఫస్ట్ మొదలు ఈ యొక్క బావిలో నుంచి నీరు తోడుకొని కాళ్ళు చేతులు కడుక్కోవడం అయితే జరుగుతుంది. మనకి రైట్ సైడ్లో మల్లన్న దేవుడు, అంటే కొమరెల్లి మల్లన్న స్వామివారు అయితే దర్శనం ఇస్తున్నారు. చూడండి, ఇక గుడి ముందుకైతే వచ్చేసాము. చాలా పెద్ద ధ్వజస్తంభం అయితే ఉంటుంది. ఇదే గుడిసెరాల దేవస్థానం ఇది. చూడండి, ఆ కనబడే తుంగమడుగు, దాన్ని తుంగమడుగు అంటారు. అదొకప్పుడు వాగంట. ఆ వాగులో నీళ్లు ప్రవహించేవంట. లక్ష్మణస్వామి గారు అందులో స్నానం చేసేవారంట. అప్పుడు రోజు పాము అయితే వెంబడించేదంట అతన్ని. ఇప్పుడైతే అంతా కూరుకుపోయింది అది. ఇక్కడ ఈ శివలింగం దగ్గర కొబ్బరికాయలు అయితే ఇక్కడనే కొడుతుంటారు భక్తులు. పెద్ద రావి చెట్టు అండి. ఆ రావి చెట్టుకి కింద కూడా నందీశ్వరుడు, పక్కనే భక్తులు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి, వంట చేసుకొని ఉండడానికి కోసం అయితే నిర్మించారు. మాకు లక్ష్మణస్వామి గారు కూడా సడన్గా దర్శనం ఇచ్చారు. వారి ఆశీస్సులు కూడా తీసుకున్నాను. ఇక్కడ నుండి అయితే రావి చెట్టు అయితే ఆ రోజు లక్ష్మణస్వామి గారు ఆ ట్రాక్టర్తో అదంతా దున్నిస్తున్నారు. అందులోనే బిజీ ఉన్నారు స్వామివారు. గుడికి అయితే ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్. గుడిలోకి చూడండి, మొదలు నందీశ్వరుని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరుగుతుంది. నందీశ్వరుడికి తర్వాత చూడండి, ఆ గుడిసెరాల రాజన్న స్వయంభుగా వెలిసిన యొక్క శివలింగం. చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నాడు. లక్ష్మణ స్వామి గారు అయితే భక్తుల కోరికలు ఏంటి అని తెలుసుకొని వాళ్ళు చాలా నివారణ అయితే చేస్తూ ఉంటారు. నందీశ్వరునికి మొక్కు అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి చాలా భక్తులు అయితే, ఆ రోజు మంగళవారం అయినా భక్తులు చాలామంది అయితే వచ్చారు. ప్రతి ఒక్క భక్తునికి మాత్రం
అతని మొక్కులు ఏంటి అనేది మాత్రం అడిగి తెలుసుకుంటారు స్వామివారు. ఈ యొక్క రావి చెట్టు కింద ముడుపులు అయితే కడుతూ ఉంటారు. ఇక్కడ సంతానం లేనివారు సంతానం కావడానికైతే ముడుపులు కడతారు. ముడుపు కట్టిన తర్వాత 5 చుట్లు ప్రదక్షిణ అయితే చేయడం అయితే ఉంటుంది. ఇక్కడ సంతానం కోసం వచ్చిన వారు ముడుపు కట్టిన తర్వాత మళ్ళీ సంతానం అయిన తర్వాత కూడా వచ్చి ఆ ముడుపు అయితే కడతారు. ఇక్కడ సంతానం లేని వారికి అయితే ఇది చాలా మంది అయితే సంతానం జరుగుతుంది. ఇక్కడ చూడండి, వెంకటేశ్వర స్వామి వారు కూడా పక్కనే ఉన్నారు. కనిపించే ఈ యొక్క పుట్ట ఉంది చూడండి. ఈ నాగేంద్రుడు ప్రతి శివరాత్రి రోజైతే ఈ పుట్టలోంచి పాము బయటకు వస్తుందంట. బయటకు వచ్చి ఆ శివలింగం చుట్టూ నాట్యం అయితే చేస్తుందని చెప్తున్నారు. ఇక్కడ ఇదే పుట్టలోంచి ప్రతి శివరాత్రి రోజు నాగుపాము అయితే బయటకు వస్తుందట ఫ్రెండ్స్. ఇక ముడుపులు అయితే చాలా కడతారు. తర్వాత ఇది అల్లుబండ. ఎవరైనా కోరిక కోరుకొని ఆ అల్లుబండను పడితే మాత్రం అది గిర్ర తిరుగుతుంది ఫ్రెండ్స్. అలా తిరిగింది అంటే మీ కోరిక నెరవేరుతుందని అర్థం. ఈ కనిపించే బండరాయి ఆ కోరిక కోరుకొని అది మనం పైకి లిఫ్ట్ చేస్తే లేపితే మాత్రం అలగాగా లేస్తుంది ఈజీగా. అలా లేస్తే మాత్రం కోరిక నెరవేరుతుంది అన్నమాట. అది హార్డ్గా లేస్తే మాత్రం మన కోరిక అది అంతే ఉన్నది. పెద్ద పెద్ద అల్ల నేరేడు చెట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ రావి చెట్లు. ఆ యొక్క రావి చెట్టు కింద చూడండి నాగేంద్ర స్వామి మరియు విఘ్నేశ్వరుడు. 3 దేవతల కంటే ముందు పూజ విఘ్నేశ్వరుంది ఫ్రెండ్స్. ఇక్కడ విఘ్నేశ్వరునికి అండ్ నాగదేవికి అయితే ఇక్కడ చుట్టూ ఆ దారంతో బంధనం అయితే వేస్తుంటారు. అలా చేసిన తర్వాత మళ్ళీ మనల్ని స్నానం చేయమని చెప్తారు లక్ష్మణస్వామి గారు. అప్పుడైతే మన కోరికలు, మన పైన ఉన్న ఏదైనా నెగటివిటీ కూడా వెళ్తుందని అయితే చెప్తారు వాళ్ళు. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పూజ చేసుకున్న వారికి మాత్రం అన్నీ మంచిగా జరుగుతాయి. సో ఇదండి ఫ్రెండ్స్, ఇది ఒక గుడిసెరాల రాజన్న యొక్క విశిష్టత. సో ఫ్రెండ్స్, మీరు కూడా రండి, వచ్చి విజిట్ చేయండి, ఆ యొక్క స్వామివారిని దర్శించండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను కూడా ఆశీర్వదించండి. జై హనుమాన్, జై శ్రీరామ్, జై హర హర మహాదేవ, శంభో శంకర.